హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి సొరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. దీన్ని ఆనంకాయ అని కూడా అంటారు. ఇక్కడ నేను ఒక సొరకాయ తీసుకున్నాను. దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో 4-5 వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా అల్లం పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అలాగే కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కూరని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఫ్రై రెడీ అయింది. ఇది చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.